జడ్చర్ల సమీపంలో ఉన్న ఒక అడవి మధ్యలో వేసిన రైల్వే ట్రాక్ పైనుంచి ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక ట్రైన్ తన గమ్యం వైపు దూసుకుపోతుంది. అదే ట్రైన్‌లో జర్నీ చేస్తున్న అతడు తను అటెండ్ అవ్వాల్సిన ఫ్రెండ్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అతడు తన ఫ్రెండ్ స్కూల్ టైం నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అతని మ్యారేజ్‌కే అతడు తన ఫ్రెండ్ ఊరు వెళ్తున్నాడు. యాక్చువల్‌గా 2 డేస్ ముందే తను వెళ్ళాల్సింది, కానీ ఆఫీస్‌లో వర్క్ ఉండటం వల్ల ఈరోజు వెళ్ళటం జరిగింది. అప్పటికి ఫ్రెండ్ ఫోన్ చేస్తే తనతో మాట్లాడుతూ అదరు, "అరే బయలుదేరానురా, ట్రైన్‌లోనే ఉన్నా. ఇంకో 2 అవర్స్‌లో నీ ముందు ఉంటా. ట్రైన్ డిలే అవ్వటం వల్ల లేట్ అయింది అంతే" అని తన ఫ్రెండ్‌ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఫోన్‌లో మాట్లాడటం పూర్తి అయ్యాక కాల్ కట్ చేసి ట్రైన్ విండో నుంచి బయటకు చూశాడు. ఏం ఊరురా బాబు! ప్రపంచానికి ఇంత దూరంగా ఉంది. వీడి ఇల్లు చేరుకునేసరికి ఏ రాత్రి అవుతుందో అని తనలో తను అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో ట్రైన్ పెద్దగా విజిల్ వేస్తూ ఒక స్టేషన్‌లో ఆగింది. కిటికీలోంచి బయటికి చూసిన అతడు ఏ స్టేషన్‌లో ఆగింది అని గమనిస్తున్న తనకి వేదపురం అనే నేమ్ బోర్డ్ కనిపించింది. తను దిగవలసిన స్టేషన్ వచ్చిందని తెలుసుకున్న అతడు లగేజ్ తీసుకొని డోర్ వైపుకు నడిచాడు. డోర్ దగ్గరే నిలబడి బయటికి చూస్తున్న అతడుకి ట్రైన్ ఆగిన ప్లాట్‌ఫామ్ పైన ఏ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అలా చూస్తూ ఉన్న తనకి ట్రైన్ కోత కోయడం వినిపించింది. అది విని అతడు వెంటనే ప్లాట్‌ఫామ్ పైకి దిగాడు. ఆ వెంటనే ట్రైన్ అదే కోత కూస్తూ ముందుకు వెళ్ళిపోయింది. ప్లాట్‌ఫామ్‌పై దిగిన వెంటనే చుట్టూ చూసిన అతడికి ఒక్క పురుగు కూడా కనిపించలేదు. అక్కడక్కడ పోల్ లైట్స్ తప్ప వేరే వెలుగు పడట్లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. వాచ్‌లో టైం చూసుకున్న తనకి 11 గంటల 40 నిమిషాలు అని చూపిస్తుంది. తన లగేజ్ తీసుకొని ఎగ్జిట్ వైపు నడక ప్రారంభించాడు. ఎంతసేపు నడిచినా ఎగ్జిట్ కనపడకపోవడంతో విసుగ్గా చుట్టూ ఎవరైనా కనిపిస్తారేమోనని చూసిన అతడికి తను ముందుగా కొంచెం దూరంలో ఒక బెంచ్ మీద ఏదో ఒక ఆకారం కదలడం గమనించాడు. ఇంతసేపటికి ఒక మనిషి కనిపించడంతో కొంచెం రిలీఫ్‌గా ఫీల్ అయ్యి ఎగ్జిట్ ఎక్కడ ఉందో కనుక్కోవడం కోసం ఆ మనిషిని లేపడానికి ప్రయత్నించాడు. కానీ ఆ మనిషిలో ఏ చలనం లేదు. అలా ఒక 5, 6 సార్లు ప్రయత్నించినా ఏం ప్రయోజనం లేకపోవడంతో కొంచెం చిరాగ్గా "ఏం నిద్రరా? ఎంతసేపు తట్టినా లేవట్లేదు" అని అనుకుంటూ ఉన్న తనకి వెనక నుంచి "ఏం కావాలి సార్?" అని ఒక గొంతు వినపడింది. వెంటనే షాక్‌కి గురయ్యి అతడు మెల్లగా తల తిప్పి వెనక్కి చూశాడు. ఒక నడి వయస్సు ఉన్న వ్యక్తి వైట్ కలర్ షర్ట్, ప్యాంట్‌లో దానిపై ఒక పాతకాలం నాటి నల్లటి కోటు వేసుకొని కనిపించాడు. అతన్ని చూసిన అతడికి తను స్టేషన్ మాస్టర్ అని అనుమానం వచ్చి, "మీరు" అని అడగ్గా దానికి "నేను ఈ రైల్వే స్టేషన్ మాస్టర్‌ని" ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఆ మాట విన్న అతడికి కొంచెం ధైర్యం వచ్చింది. వెంటనే ఆ స్టేషన్ మాస్టర్‌తో, "సార్, నేను ఇప్పుడే ట్రైన్ దిగి ఎగ్జిట్ కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను" అని చెప్పగా, స్టేషన్ మాస్టర్ అది విని, "నాతో పాటు రండి సార్" అని ఎగ్జిట్ వైపు అతడిని తీసుకువెళ్ళాడు. అతన్ని ఫాలో అయ్యాడు అతడు. అలా వెళుతూ ఉన్న అతడు చుట్టూ ఒకసారి స్టేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేశాడు. అక్కడక్కడ వెలుగుతూ ఆరిపోయిన గవర్నమెంట్ వేసిన లైట్స్, ఊడిపోయి సగం వేలాడుతున్న డిస్‌ప్లే హోర్డింగ్స్, చాలా రోజులుగా క్లోజ్ చేసేసినట్లు కనిపించిన షాపులు అంతా వింతగా కనిపించింది అతనికి. అలాగే తను కదిపిన లెగవని బెంచ్ మీద పడుకున్న మనిషి, ఈ స్టేషన్ మాస్టర్ అవతారం ఇంకా ఎక్కువ అనుమానాన్ని కలిగించాయి. స్టేషన్ చాలా పాతదిగా అనిపించింది అతనికి. కానీ వాటి గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం ఇష్టం లేక అలానే బ్లైండ్‌గా స్టేషన్ మాస్టర్‌ని ఫాలో అయ్యాడు. కానీ ఒక్కసారిగా వెనక్కి తల తిప్పి చూశాక ఇందాకటిదాకా ఆ బెంచ్ మీద కనిపించిన ఆ వ్యక్తి ఇప్పుడు కనిపించలేదు. అతడు అయోమయానికి గురయ్యాడు. సడెన్‌గా నడవడం ఆపేసి ఆ బెంచ్ చుట్టుపక్కల చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఆగిపోయిన అతడిని చూసి స్టేషన్ మాస్టర్ "ఏమైంది సార్?" అని అడిగాడు. ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన అతడు వెంటనే "ఆ! ఏం లేదు, ఏం లేదు" అంటూ సమాధానం ఇచ్చాడు. ఆపిన నడకని కొనసాగిస్తూ అలాగే అనుమానంతో అదే బెంచ్ వైపు చూస్తూ ముందుకు సాగాడు. అలా వెళ్తూ స్టేషన్ మాస్టర్‌తో "మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు" అని మాట కలపడానికి ప్రయత్నించాడు. అదర్ ప్రశ్న విని అతని వైపు తల తిప్పి చూసిన స్టేషన్ మాస్టర్ మళ్ళీ వాళ్ళు వెళ్ళే దారి వైపు చూస్తూ "నేను 25 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా సార్" అని చెప్పాడు. అతను అతని సమాధానానికి కన్విన్స్ అయినా స్టేషన్ మాస్టర్ తన వైపు ఇచ్చిన లుక్‌కి మాత్రం ఆడ్‌గా ఫీల్ అయ్యాడు. అతను అలాగే కన్వర్జేషన్‌ని కంటిన్యూ చేస్తూ "సార్, స్టేషన్ చూడడానికి చాలా పాతదిలా ఉంది. రీమోడలింగ్ ఏమీ చేయించలేదా?" అని అన్నాడు. దానికి స్టేషన్ మాస్టర్
ఈ స్టేషన్ చాలా చిన్నది బాబు. ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ ఆగవు. అంతేకాకుండా ట్రైన్స్ ఎక్కేవాళ్ళు తప్ప దిగేవాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే గవర్నమెంట్ దీని మీద ఆసక్తి చూపించలేదు అని సమాధానం ఇచ్చారు. అది కరెక్టే అని తల ఊపిన అతనికి తమకి 10 అడుగుల దూరంలో ఎవరో నిలబడి ఉన్నట్టు 2 కళ్ళు చిన్నగా మెరుస్తూ కనిపించాయి. అది చూసిన తనకి కొంచెం భయమేసింది. ఇంత దూరంలో కూడా ఆ కళ్ళు అంతలా ప్రకాశించడం చూసి ఆ భయం ఎక్కువయింది. అసలు అవి కళ్ళా లేక ఇంకేదైనా అని తనలో తను అనుకుంటూ ముందుకు నడిచాడు. అలా నడుస్తుండగా దగ్గరికి వచ్చి వాటిని చూసిన అతనికి ఆశ్చర్యపోయాడు. అవి కేవలం సిగ్నల్ లైట్స్ మాత్రమే. ఎంతసేపు వాటిని చూసి అతను భయపడింది అనుకుంటూ తన తెలివిని తనే తిట్టుకున్నాడు. ఏంటో ఈ స్టేషన్ ఆవరణలో ఉన్నంతసేపు ఏదో ఒకటి నన్ను భయానికి గురిచేస్తుంది. ఇంకా ఎంతసేపు నడవాలి, తొందరగా ఈ రైల్వే స్టేషన్ నుంచి బయటపడాలి అని అనుకుంటాడు. అలా ఒక 2 నిమిషాలు నడిచాక తనకి కొద్ది దూరంలో ఎగ్జిట్ బోర్డ్ కనపడడంతో అతని మొహంలో ఒక చిన్న వెలుగు వెలిగింది. ఆ ఎగ్జిట్ బోర్డ్‌ని చూశాక ఎక్కడ లేని ఉత్సాహంతో ఆ బోర్డ్‌లో కనిపించిన దారి వైపు పరుగులాంటి నడకతో ముందుకు వెళ్ళాడు. కానీ అంతలో స్టేషన్ మాస్టర్ గుర్తుకు వచ్చి అక్కడి దాకా వచ్చి హెల్ప్ చేసినందుకు థాంక్స్ చెబుదామని వెనక్కి తిరిగి చూసిన అతను విస్తుపోయాడు. దానికి కారణం అప్పటిదాకా తను ఫాలో అవుతూ వచ్చిన స్టేషన్ మాస్టర్ ఇప్పుడు తనకి కనిపించలేదు. అతనికి ఏం అర్థం కాలేదు. అప్పటిదాకా తనతో పాటు వచ్చిన వ్యక్తి ఏమైపోయారో అని చుట్టూ చూశాడు. కానీ తనకి ఆ స్టేషన్ మాస్టర్ జాడ కనిపించలేదు. అంతా అయోమయంగా ఉంది. ఇప్పుడే కదా నేను అతన్ని దాటి ముందుకు వచ్చా. ఇంతలో ఏమైపోయారు అని కుడి చేతిని తల మీద పెట్టుకుని వింతగా చూశాడు. ఆ వెంటనే తనలో తను అమ్మో! ఇదేదో దిగేల రైల్వే స్టేషన్‌లా ఉంది. ట్రైన్ దిగినప్పటి నుంచి అంతా తేడాగా ఉంది. వెంటనే ఈ స్టేషన్ నుంచి బయటపడాలి దేవుడా! అనుకుంటూ లగేజ్ బ్యాగ్‌ని చేతితో గట్టిగా పట్టుకుని తను చూసిన ఎగ్జిట్ దారి వైపు పరిగెత్తడం ప్రారంభించాడు. అలా 5 నిమిషాలు పరిగెత్తుతూ ఒక్కసారిగా ఒకచోట ఆగిపోయి రొప్పుతూ వెనక్కి తిరిగి చూశాడు. స్టేషన్ నుంచి బయటపడ్డా అని అర్థం చేసుకున్న తనకి ఎదురుగా స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్‌పై ఆ రైల్వే స్టేషన్ బోర్డ్ కనిపించింది. దాని మీద వేదపురం రైల్వే స్టేషన్ అని రాసి ఉంది. దాన్ని అలాగే ఒక 2 నిమిషాలు చూశాక బయటపడ్డానురా దేవుడా! అనుకుంటూ గమ్యం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మరుసటి రోజు అదర్ స్నేహితుడు పెళ్లి ఘనంగా జరిగింది. తన పెళ్ళికి కరెక్ట్ టైంకి వచ్చినందుకు తన ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాగే 2 రోజులు అక్కడే ఉండి పెళ్లి కార్యక్రమాలు పూర్తి అయ్యాక అతను తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇక్కడికి వచ్చే ముందు రైల్వే స్టేషన్‌లో జరిగిన అనుభవం నుంచి ఇంకా బయటపడకపోవడంతో తన తిరుగు ప్రయాణాన్ని బస్ మార్గాన్ని ఎంచుకున్నాడు. అదర్‌ని బస్ స్టాండ్‌లో డ్రాప్ చేసిన తన ఫ్రెండ్ అదర్‌తో సారీరా పెళ్లి పనుల్లో పడి నీ కోసం రాలేకపోయాను. నువ్వు కూడా వచ్చే టైం చెప్పకపోవడంతో నేను సరైన అరేంజ్‌మెంట్స్ చేయలేకపోయాను. కనీసం వచ్చే బస్ టైమింగ్స్ తెలిస్తే మనిషిని పంపేవాడిని అంటుండగా దానికి అదరు నేను వచ్చింది బస్సులో కాదు అంటూ తనకు ఆ రోజు రాత్రి జరిగిన రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌పీరియన్స్‌ని తన ఫ్రెండ్‌తో షేర్ చేసుకుంటాడు. అది విన్న అదర్ షాక్‌కి గురవుతాడు. "ఏం చెప్తున్నావురా? ట్రైన్‌లో రావడం ఏంటి? అసలు ఈ ఊరి రైల్వే స్టేషన్ మూసివేసి 6 ఏళ్ళు అవుతుంది" అని చెప్తాడు. అది విన్న అదర్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. "ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా?" అని అడిగిన అదర్‌కి తన ఫ్రెండ్ అవును. 6 ఏళ్ల క్రితం షార్ట్ సర్క్యూట్ చేయడం వల్ల స్టేషన్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఆ స్టేషన్ మాస్టర్‌తో పాటు మరో 4 వ్యక్తులు చనిపోయారు. అప్పటినుంచి ఆ స్టేషన్‌ని క్లోజ్ చేశారు. ట్రైన్ వెళ్ళే రూట్స్‌ని కూడా చేంజ్ చేశారు అని చెప్తాడు. అతడికి అంతా అయోమయంగా అనిపించింది. మరి తను ఆ రోజు ట్రైన్ దిగటం, ఎగ్జిట్ కోసం వెతుకులాడటం, స్టేషన్ మాస్టర్‌ని కలవటం అంతా కల లేక నిజమా అనుకుంటుండగా తనకి ఎదురుగా ఉన్న ఒక వర్ధంతి పోస్టర్‌ని చూసి అవాక్కయ్యాడు. ఆ వర్ధంతి పోస్టర్‌లో ఉన్నది ఎవరో కాదు. ఆ రోజు తను చూసిన ఆ వేదపురం రైల్వే స్టేషన్ మాస్టర్. హలో ఫ్రెండ్స్, మీకు గనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.